వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదా? సినిమా ఏ పాయింట్ మీద నడబోతుంది అనేది క్లియర్ కట్గా చూపించారు. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ సినిమా కరెక్ట్గా సరిపోతుందేమో. ఐరన్ వంచాలా ఏంటి? ఆర్డర్. ఈ సినిమా టైటిల్ నుంచి మ్యాజిక్ క్రియేట్ చేశారండి. జనక అయితే కనుక మీన్స్ తండ్రి అయితే కనుక. ప్రజెంట్ జనరేషన్ లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పిల్లల్ని కనడానికి ఎందుకు భయపడాల్సి వస్తుంది అనేది ఈ సినిమా థీమ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరు పోయారు? ఆ ఫీజులన్నీ కట్టేలోపు నేనే పోతాను. సిచ్యువేషనల్ కామెడీ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది. మెయిన్ క్యారెక్టర్ యొక్క భయాల్ని, ఎమోషన్స్ ని మనం ఎంటర్టైన్ అయ్యేలాగా డిజైన్ చేశారనిపించింది. ఏం మొక్కున్నావే? ఏం మొక్కున్నావు? ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటాన్రా? నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. సుహాస్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇంకెలాంటి క్యారెక్టర్స్ అయితే జీవిస్తాడు. థీమ్ తగ్గట్టు కాస్ట్యూమ్స్, కలర్స్, కాస్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మేకప్ అన్ని చాలా న్యాచురల్ గా అనిపించాయి. మెయిన్ గా డైలాగ్స్, చాలని జీతాలు, పిల్లలకి మంచి జీవితం ఇవ్వలేనేమో అనే భయాలు ఈ మిడిల్ క్లాస్ లో మామూలు అని హీరో చివరికి ఎలా తెలుసుకుంటాడు అనేది ఈ సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. మరి మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. నా చదువుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ఆలోచించి అంత పెద్ద నెంబర్ ఏం కాదులే. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25,000 పెట్టుంటావు. అయితే మాత్రం పెట్టలేదా? దా బండి 70,000 అంటే ఎల్కేజీ కన్నా తక్కువే. I'm having Budweiser with my advisor.